ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించే మొదటి స్థానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇవి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు. అనారోగ్య నివారణ, రోగ నిర్ధారణ, చికిత్స వంటి సేవలతో పాటు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పనులు కూడా చేస్తాయి. రోగులకు ఆరోగ్య సలహాలు ఇవ్వడం, నివారణ చర్యలు తీసుకోవడం, వ్యాధుల నిర్ధారణ, చికిత్స అందించడం, అవసరమైతే ఇతర ఆసుపత్రులకు సిఫార్సు చేయడం వంటి సేవలను అందిస్తుంది ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. డయేరియా అయినా, డెంగ్యూ అయినా, సీజనల్ వ్యాధుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో నల్లమిల్లి అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ గ్రామస్తుల భాగస్వామ్యం కూడా ఎంతైనా ముఖ్యంగా రంగంపేట లాంటి గ్రామంలో అటువంటి వ్యవహారం చాలా చురుగ్గా ఉంటుంది. మనం చూసాం. ఈ గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం చేయాలంటే ఎంత ఈ గ్రామస్తులు అద్భుతంగా స్పందించి అనుకున్న దానికన్నా రెట్టింపు విరాళాలు సేకరించి అద్భుతంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంత అత్యద్భుతమైన దాతలు ఉన్న గ్రామం ఇది. అది ఎలాగా ఆలయం అది భగవంతుడు ఉంటే ఇక్కడ కూడా ఆలయం అయింది. అదేవిధంగా విద్యాలయం. ఈ మూడింటి అభివృద్ధి కోసం కూడా గ్రామస్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు వాళ్ళ P4 ద్వారానే చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాజ్పేయి ఇటువంటి వ్యవహారాలకి మరి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవిజన్ లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని మనం నైట్ వాచ్మెన్గా పెడుతూ అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. అందువల్ల మీ అందరికీ ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాం. ప్రభుత్వం తరఫు నుంచి ప్రొవిజన్ లేని కార్యక్రమాలు మీరు బాధ్యత వహించుకొని చేయాలని మరి ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఇక్కడ ఉన్నది గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీపీ గారు ఉన్నారు, పక్క గ్రామం సర్పంచ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు చొరవ తీసుకొని P4లో ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి గ్రామంలో, పక్క గ్రామాల్లో, ఈ మండలం అంతట్లో వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి చేయాలనేది అక్కడి ప్రతిపాదన కూడా నేను పెట్టడం జరిగింది. CHCగా దీన్ని చేయాలనేది ఇటీవల కాలంలో కొన్ని CHCలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టి కూడా రంగంపేటలో CHC కావాలనేది తీసుకెళ్ళాం. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ లోపుగా ఇక్కడ ఉన్న మౌలిక వస్తువుల విషయంలో కూడా గ్రామస్తులు శ్రద్ధ వహించమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే సాధారణంగా PHCలో ఎక్కడ ఎక్స్రే యూనిట్ ఉండదు, CHCలో ఎక్స్రే యూనిట్ ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడ మరి చిన్నిబాబు గారు చెప్పారు గతంలో ఉండేయని. నాకు ఉన్న అవగాహన మేరకు గతంలో PHCలో కూడా ఎక్కడ ల్యాబ్ ఉండడం, ల్యాబ్లో బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ చేయడం అనేది గతంలో ఉండేది కాదు. ఎంతవరకు డాక్టర్ చూడడం, మందులు ఇవ్వడం ఆ వరకే ఉండేది. ఇటీవల కాలంలో గతంలో 14-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు PHCలో కూడా మెడికల్ టెస్టులు అందుబాటులోకి తీసుకురావాలనే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. CHCలో మరింత ముందడిగేసి కొన్ని అదనంగా టెస్టులు, ఎక్స్రే యూనిట్స్ కానీ కొన్ని టెస్టులు కానీ పెట్టడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో అనేక టెస్టులన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున సర్జరీస్ CHCలో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ సర్జరీస్ కూడా చేసే విధంగా ఇప్పుడు అనపర్తి ఏరియా హాస్పిటల్లో ఉందంటే నీ రీప్లేస్మెంట్ కూడా జరిగే పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందువల్ల అందరి సహకారం కూడా అవసరం. ఇవాళ అనపర్తి CHCలో కూడా కొన్ని అవసరాలు వచ్చినాయి. ముఖ్యంగా డైట్ రూమ్ ఒకటి, ఒక తోటి రూమ్ ఒకటి, ఇవన్నీ కావాల్సి వస్తే P4లోనే నిన్న డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ నిన్న కూడా జరిగింది. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఆ కార్యక్రమాన్ని పిలిచి వారి సహకారం కూడా అడిగాం. వారు ముందుకు వచ్చి ఎస్టిమేషన్స్ వేసిస్తే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి తీసుకుంటామని కూడా చెప్పారు. నేను ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 13 కోట్లతో అక్కడ 100 బెడ్ హాస్పిటల్ కొత్త భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాము, దానిలో ఎంతవరకు ప్రొవిజన్స్ ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వగలము ఆలోచన చేసి మిగిలినవన్నీ
సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళని టేకప్ చేయాలనేది నన్ను నిర్ణయం చేయడం జరిగింది. అదే నిర్ణయం మరి పెద్దలు గిరిబాబు గారు కానీ మిగిలిన మరి మన తెలుగు ఎర్రమాటి రాంబాబు గారు, బుజ్జిబాబు గారు మీ సారథ్యంలో ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు కూడా ఉండి గ్రామస్తులను కొంత మేరకు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఇక్కడ కూడా P4లో ఈ PHC కార్యక్రమాలు టేకప్ చేయమని నేను సవినయంగా తెలియజేసుకుంటూ, మరి గతానికి వాటికి భిన్నంగా ఏంటంటే గతానికి భిన్నంగా ఇవాళ ప్రతి విషయాన్ని మనం సునిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనేది తప్పనిసరిగా చేపడతా ఉన్నాం. ఎందువల్లంటే ఒకేసారి చూడండి, 12 నెలల కాలం 14 నెలల కాలంలో ఈ మండలంలో 3 సార్లు మరి డయేరియా కానీ ఫేవర్స్ కానీ వచ్చి క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 3 సార్లు కూడా రంగంపేట PHC అధికారులు చాలా సత్వరంగా స్పందించారు. ఒకటి అక్టోబర్లో మొన్న రీసెంట్గా కోటపాడి గ్రామంలో వచ్చినప్పుడు కూడా చాలా సత్వరంగా స్పందించి వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా వారు కాపాడడం కూడా జరిగింది. ఇవాళ రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ డయేరియా అయినా జ్వరాలైనా ఏదైనా మనం వ్యక్తిగతంగా క్లీన్లీనెస్ లేకుండా పోవడం ఒకటి, పరిసరాలను శుభ్రతగా లేకుండా ఉంచడం ఒకటి, 2 ప్రధానమైన కారణాలు. ముఖ్యంగా ఏదైతే మనకి ఆలయాలకు సంబంధించిన ఉత్సవాలు కానీ లేకపోతే గ్రామాల్లో జరిగే సామూహికమైన కార్యక్రమాల్లో కానీ కొంతవరకు పరిశుభ్రత పాటించకపోవడం వలన కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మన కోటపాడులో ఏదైతే మనం డయేరియా క్యాంపు నిర్వహించామో అక్కడ క్లారిటీ అయితే లేదు ఎందువల్ల వచ్చింది అనేది. ఎందుకంటే ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి ఫుడ్ శాంపిల్స్ లేవు అవైలబుల్గా. వాటర్ టెస్ట్ చేశారు, వాటర్లో ఎటువంటి ఇబ్బంది లేదనేది వచ్చింది. కానీ ప్రధానంగా ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్స్లో కానీ లేదు, మనం వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఏదైతే మనం భోజనాలు పెట్టే దగ్గర కనీసం భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది ఎక్కడైనా సరే. ముఖ్యంగా నిర్వాహకులందరూ అదొకటి గమనించాలి. ముఖ్యంగా తినే ముందు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మాత్రం మనం అవకాశం కల్పించాలి. అదొకటి ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 96లోనే పచ్చదనం పరిశుభ్రం అని 2 కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ దాన్ని వెటకారం చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆనాడు ఇంకుడు గుంతలు ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే దాన్ని వెటకారం చేసిన వ్యక్తులందరూ ఇవాళ ఇంకుడు గుంతల ప్రాధాన్యతని 20-30 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. అటువంటివి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే చాలా అడ్వాన్స్డ్గా థింక్ చేస్తారనడానికి ఆ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీని డెవలప్ చేయడం కానీ, పచ్చదనం పరిశుభ్రం కానీ, జన్మభూమి కార్యక్రమం కానీ వెళ్ళి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మనందరం ఏమవుతుందంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించండి అంటే వెళుతున్నాం, అధికారులు మనం అందరం కలిసి వెళ్తున్నాం, ఫోటోలు తీసుకున్న తర్వాత ఎవరికాళ్ళు అక్కడి నుంచి మన బాధ్యత అయింది వెళ్ళిపోతున్నాం. కనీసం మనం ఇటువంటి కార్యక్రమాల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించిన పరిస్థితి వస్తూ ఉంది. దానివల్ల ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంది. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనందరికీ సైన్స్ చెప్తున్న మాట. మనం కొద్ది వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఆపదలను మనం నివారించుకోవచ్చు. తద్వారా ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా, మనకు మనం వ్యక్తిగతంగా ఇబ్బంది పడకుండా, మన ఆరోగ్యం ఇబ్బంది పడకుండా మనందరం కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఇప్పుడు అన్ని గ్రామాల నాయకులు ఉన్నారు. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, సామూహికమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భోజనం చేసే ముందు చేతులు కడుక్కొని శుభ్రంగా చేతులు ఉంచుకోవడానికి తగిన అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు.